జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని చింతల్ సర్కిల్లో ఏసీబీ దాడులు నిర్వహించారు. చింతల్ సర్కిల్లో వహీద్ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. అందులో భాగంగా విషయాన్ని మీడియాకు తెలుపుతున్న ఏసీబీ అధికారి, ఈ 90,000లో ఆయన ఇనిషియల్ స్టేజ్లోనే 10,000 రూపాయలు తీసుకున్నారంట. తీసుకున్న తర్వాత మా దగ్గర ఇది కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత దాదాపు ఒక 80,000 రూపాయలు బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో అడిగితే రిక్వెస్ట్ చేసి 75,000 రూపీస్కి రెడ్యూస్ చేయడం జరిగింది. సో దాని తర్వాత అతను మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. అది నేను రిజిస్టర్ చేసుకున్నాను కేసుగా. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ కేసులో భాగంగా ఈరోజు విచారణ చేస్తున్నామండి. ఏం చేస్తాడు, ఉన్నతాధికారుల ప్రమేయం ఏమైనా ఉన్నట్లు గుర్తించారు. అది ఇంకా ఎంక్వైరీ జరుగుతుందండి. ఇప్పుడు వహీద్ అనే అతను ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. ఇంతకుముందు గాజుల రామారం సర్కిల్లో ఉండే అది ఇప్పుడు అట్ ప్రజెంట్ చింతల్ సర్కిల్లోకి వచ్చింది. సో ఈరోజు ఇక్కడ ఉన్నాడని తెలిస్తే ఇక్కడికి వచ్చేసి ఆయనని విచారణ చేయడం జరుగుతాం. డబ్బులు తీసుకుంటున్నా సార్ ఇవాళ డబ్బులు అట్లాంటిది ఏమీ ఇంకా లేదండి. జస్ట్ విచారణలో భాగంగా ఈరోజు రావడం అంటే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా. అక్కడ ఇంతకుముందు ఆయన డిమాండ్ చేసినప్పుడు గాజుల రామారం సర్కిల్లో ఉండే, దాని తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు చింతల్ సర్కిల్లోకి మారిన తర్వాత అతని యొక్క ప్లేస్లో ఇంకో వేరే ఆఫీసర్ కూడా చూస్తున్నాడంట. దానివల్ల అతను ఈ కంప్లైంట్కి టచ్లో లేకుండా చాలా రోజులు అయింది. ప్లస్ కంప్లైంట్ దగ్గర కూడా అంత డబ్బులు లేవు, నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను, 80,000 సర్దలేని పరిస్థితిలో ఉన్నాను అన్నాడు. కాబట్టి మేము భాగంగా విచారణ చేస్తూ ఇప్పుడు ఈరోజు ఇతన్ని విచారణ చేస్తాం. ఫోన్ కాల్ రికార్డింగ్ ఆధారంగా వచ్చారా సార్, లేకపోతే వాళ్ళ నోటి మాటల ఆధారంగానే వస్తున్నారు? ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మా ప్రొసీజర్స్ మాకు ఉంటాయండి. ఆ ప్రొసీజర్స్ అన్ని ఫాలో చేస్తూ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాం. ఇది ఎంత తీసుకున్నాడు సార్ ఇప్పుడు? ఇనిషియల్ స్టేజెస్లో ఆయన 10,000 ఆల్రెడీ తీసుకున్నాడని చెప్పేసి కంప్లైంట్ ద్వారా మాకు తెలిసింది. ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, కంప్లైంట్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిన ఇప్పుడు ఎవరైతే మన ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఉన్నాడో వహీద్ అని చెప్పేసి ఆయన ఆల్రెడీ ఆ సర్కిల్ చేంజ్ చేయడం జరిగింది. గాజుల రామా నుంచి చింతల్ అనే సర్కిల్లోకి చేంజ్ అవ్వడం. ఇంట్లో కూడా ఏమైనా సోదాలు చేస్తున్నారా సార్? ఈ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొసీజర్స్ నార్మల్గా అన్నీ మేము పాటిస్తుంటామండి. నార్మల్ ప్రొసీజర్స్ అని చెప్తాం. ఓకే.